మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. చాలా చిన్న వయసులో ధైర్యంతో మేము ముందుకు వచ్చాం మేడం. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండల కేంద్రానికి చెందిన నటరాజ్ శైలజ దంపతుల కుమారుడు కేయాన్ షద్విక్ చాలా చిన్న వయసులో జీవితంతో పోరాడుతున్నాడు. ఆ బాబు కోసం ఆశతో ఆ తల్లి బతుకుతుంది. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్ 2 సమస్యతో ఆ బాబు పోరాటం చేస్తున్నాడు. మరి ఆ తల్లి కూడా ఇప్పుడు మన స్టూడియోలో ఉంది, మనం మాట్లాడదాం. అలాగే మనం పునర్విక విషయంలో మనందరం చూసాం, ఈ వ్యాధి నయం కావడానికి 16 కోట్లు ఇంజెక్షన్ అవసరం అవుతుంది. మరి ఆ తల్లి ఏం మాట్లాడుతుంది, అసలు ఈ బాబుకి ఇలా ఎందుకు జరిగింది, ఈ విషయాలన్నీ మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే మేడం. బాబు పేరు కేయాన్ షద్విక్. ఇది అసలు ఎలా స్టార్ట్ అయిందమ్మా? ఎప్పుడు మీరు పుట్టిన తర్వాత బాబుకి పుట్టినప్పటి నుంచి ఎలా ఉండేవాడు అసలు? మేడం, బాబు పుట్టినప్పుడైతే అంటే పుట్టినప్పుడే ఉండింది, బట్ బాబు యాక్టివ్గానే ఉండింది, కాళ్ళు చేతులన్నీ ఆడిస్తూ ఉండింది. కానీ రాను రాను బాబు చాలా వీక్ అయిపోతూ ఉన్నాడు. అంటే నార్మల్గా బేబీస్ పెరిగే కొద్దీ కొంచెం యాక్టివ్గా ఉంటారు, తొర్లు పడడం కానీ అట్లా ముందుకు పోవడం కానీ అట్లా అవుతూ ఉంటారు. 6 నెలలప్పటి నుంచి వాళ్ళ మూమెంట్స్ ఎక్కువ స్టార్ట్ అవుతాయి. బట్ బాబు ఏంటంటే ఎక్కువ ముందరికి పోవట్లేదు అండ్ దొర్లుకొని వెళ్ళట్లేదు, పాకడం కానీ అట్లా ఏమి. వాడు అంటే నార్మల్ బాబు పుట్టినప్పుడు అంటే కొంతమంది పిల్లలు ఉంటారు, ఆ ఏజ్ పిల్లలు ఉన్న వాళ్ళకి వీడికి చాలా డిఫరెన్స్ అనేది చాలా కనబడుతూ ఉంటారు మేడం. అయితే 5 నెలల వరకు మీకు అసలు ఏ డౌట్ రాలేదు మేడం. అంటే కొంతమంది ఉండింది డౌట్ అనేది. కాకపోతే మేడం బాబు అక్కడ నార్మల్ లోకల్లో ఉన్న హాస్పిటల్కి అందరికీ మేము వెళ్తే బాబు ఏమన్నారంటే కొంతమంది వీక్ ఉంటారు, లేట్గా ప్రాసెస్ అవుతుందని చెప్పేసి లేట్గా నడుస్తారు మూమెంట్స్ అనేవి అని చెప్పారు. బాబుకి అయితే స్కానింగ్స్ కూడా చేయించాం మేడం. బాబుకి స్కానింగ్ చేయించినాక అక్కడ వాళ్ళు కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు అన్నారు. సో మేము కూడా అక్కడ డిలే చేసాము. ఇంకా బాబు అంటే డేస్ గడిచే కొద్దీ చాలా అంటే వీక్ అయిపోతున్నాడు మేడం. 6 మంత్స్ తర్వాత నుంచి 9 మంత్స్ నుంచి అసలు తన కాలు కూడా తను తీసుకోలేకపోతున్నాడు మేడం. హ్యాండ్స్ కూడా పైకి ఎత్తలేకపోతున్నాడు అసలు. ఫుడ్ తీసుకుంటాడు మేడం, కొంచెం ఫుడ్ తీసుకునేది కానీ అట్లా తీసుకుంటా అంటాడు. ఎక్కువ అంటే వాటర్ టైప్లోనే తీసుకుంటాడు మేడం ఫుడ్ అనేది. ఓకే. అయితే మీకు ప్రెగ్నెన్సీ అప్పుడు టెస్టులు చేస్తూ ఉంటారు, అప్పుడు డాక్టర్స్ ఏమైనా చెప్పారా మేడం? అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే నార్మల్ పల్లెటూరులో అంటే ఇలాంటి టెస్ట్లు అనేవి ఇక్కడ లేవు మేడం. నార్మల్ స్కానింగ్స్ చేసినప్పుడు 5 మంత్స్ 3 మంత్స్ అప్పుడు ఒక స్కానింగ్ 5 మంత్స్ అట్లా చేశారు కదా. ఆ స్కానింగ్లో అయితే బాబుకి అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు, హెల్తీగా ఉన్నారని. పుట్టినప్పుడు కూడా బాబుకి డెలివరీ అయినప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేదని చెప్పారు మేడం. మీకు ఫస్ట్ కిడ్ అండి? సెకండ్ కిడ్ మేడం. సెకండ్ కిడ్. పాప ఫస్ట్ పాప ఫస్ట్ కిడ్ కదా, పాపకి ఎలా ఉంది? హెల్తీగానే ఉండింది మేడం. పాపకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మేడం. పాప హెల్తీగానే ఉంది, బాగుంది. ఇప్పటికీ పాపకి 7 ఇయర్స్ మేడం. 7 ఇయర్స్. ఓకే. అయితే పుట్టినప్పటి నుంచి 5 నెలల వరకు మీకు ఎలాంటి డౌట్ రాలేదు. 6 మంత్స్ తర్వాత బాబు కాలు కూడా కదపలేకపోతుండేసరికి మీరు ఫస్ట్ టైం చూపించారు. అసలు మీది ప్రాపర్ ఎక్కడండి? మాది ప్రాపర్ వచ్చేసి లేపాక్షి మేడం. లేపాక్షి. ఇప్పుడు మీరు అక్కడే ఉంటారా మేడం? ప్రాపర్ మేము లేపాక్షిలో ఉండేది. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి లేపాక్షి, బట్ జాబ్ పర్పస్ మేము బెంగళూరుకి వెళ్ళాము. బెంగళూరులోనే స్టేయింగ్.
బెంగళూరులో ఎప్పటి నుంచి ఉంటున్నారు? బెంగళూరులో దాదాపు మ్యారేజ్ అయినప్పటి నుంచి 8 ఇయర్స్ దాకా అక్కడే ఉన్నాం మేడం. అయితే బాబుకి 5 మంత్స్ వరకు అన్నారు కదా, మీరు అప్పుడు బెంగళూరులోనే ఉండేవాళ్ళ? ఉండేవాళ్ళం మేడం. అంటే మేము మేడం డెలివరీ అయినప్పటి నుంచి బాబుకి 11 మంత్స్ దాకా నేను అక్కడికి వెళ్ళలేదు బెంగళూరుకి. ఇక్కడే నేటివ్ ప్లేస్లోనే ఉన్నాను మేడం. అప్పుడు ఇంకా తర్వాత బాబుకి వీక్ అవడంతో అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడికే బెంగళూరుకి వెళ్ళాము. ఫస్ట్ ఎన్ని నెలల వయసు అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారు? బాబుకి 9 మంత్స్ అప్పుడు హాస్పిటల్కి. ఫస్ట్ 9 మంత్స్ అప్పుడు అంటే అంబాడకపోయి ఉండేసరికి, మూమెంట్ లేకపోయేసరికి 9 మంత్స్ అప్పుడు ఫస్ట్ హాస్పిటల్కి. అది ఎక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళారు? హిందూపూర్లోనే హాస్పిటల్ తీసుకెళ్ళాం మేడం. అక్కడ అదే మేడం స్కానింగ్ చేసి ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. ఇంకా 1 ఇయర్ అబోవ్ అయిన తర్వాత బెంగళూరులో ఇందిరాగాంధీ హాస్పిటల్కి వెళ్ళాం మేడం. ఇందిరాగాంధీ హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ బ్లడ్ టెస్ట్ చేసి చెప్పారు, బాబుకి ఇలా SMA type 2 ఉంది, 16 కోట్ల ఇంజెక్షన్ అవుతుంది, బట్ మేము బాబు బతుకుతాడని అయితే గ్యారంటీ ఇవ్వలేము ఆ ఇంజెక్షన్ అని చెప్పారు. ఇంజెక్షన్ చేసినప్పటికీ బాబు బతుకుతాడని గ్యారంటీ వాళ్ళు చెప్పలేదు ఏమి మాకి. ఇక్కడికే వస్తుంది ఇంజెక్షన్ అయితే, మందు వస్తుంది, బట్ లేట్ అవుతుంది 7 మంత్స్ 6 మంత్స్ దాకా అని చెప్పారు మేడం. దాదాపు మేము కూడా ఇంకా వెళ్తూనే ఉన్నాం మేడం హాస్పిటల్ దగ్గరికి, వచ్చిందా అనేసి కనుక్కోవడానికి. వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా బాబు చాలా వీక్ అయిపోతున్నాడు మేడం. వీక్ అయిపోతుంటే ఇక్కడ బత్తలపల్లి RDT హాస్పిటల్కి అని వెళ్ళాము. అక్కడ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళాం మేడం. వాళ్ళు కూడా చూసి SMA type 2 ఉంది కదా, మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేయము, బాప్టిస్ట్కి వెళ్ళండి బెంగళూరులో అని చెప్పారు మేడం. ఓకే, బాప్టిస్ట్ హాస్పిటల్కి వెళ్ళమన్నారు. బాప్టిస్ట్కి వెళ్ళాక బాబుని చూసి వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి, తర్వాత యూరిన్ టెస్ట్ చేసి, ఫిజియోథెరపీ చేసేసి, బాబు చాలా యాక్టివ్గా ఉన్నాడు, మీరు 16 కోట్ల ఇంజెక్షన్ అయితే అవుతుంది, బట్ ఏమంటే బాబు యాక్టివ్గా ఉన్నాడు, నడవగలడు కూడా, మీరు ఇంజెక్షన్ చేపిస్తే 16 కోట్ల ఇంజెక్షన్, 16 కోట్లు అంటే చాలామంది వెనకడుగేస్తారు కదా మేడం మా లాంటి వాళ్ళకి. 16 కోట్లు అంటేనే మేము కూడా కొంచెం సైలెంట్ అయిపోయాము, 16 కోట్లు అంటే మా వల్ల కాదనేసి. కానీ మేడం వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు బతుకుతాడో లేదో తెలియదు, అలాగే ఉండడం వల్ల బాబుకి బ్రీతింగ్ ఇష్యూ వచ్చి మీకు అంటే ఈ హాస్పిటల్లో డాక్టర్ మీకు గ్యారంటీ ఇచ్చారా ఇంజెక్షన్ చేస్తే బాబు బతుకుతాడు? ఇచ్చారు మేడం. హాస్పిటల్లో అక్కడ వాళ్ళు గ్యారంటీ ఇచ్చాకే మేము మీరు ఫండ్ రైజింగ్ చేయండి, 16 కోట్లు కదా, ఫండ్ రైజింగ్ చేసి బాబుని బతికించుకోగలుగుతారు మీరు అని చెప్పారు మేడం వాళ్ళు. అందుకనేసి మేడం ఇంకా రిపోర్ట్స్ అన్నీ ఇచ్చాక ఫండ్ రైజ్ చేసుకోనని మేడం కూడా ఒక వీడియో చేసి పెట్టారు మేడం బాబుది. డాక్టర్ మేడం కూడా చేసి పెట్టారు. అప్పటి నుంచి మేము ఫండ్ రైజింగ్ స్టార్ట్ చేసాం. ఓకే, ఎన్ని మంత్స్ అవుతుందండి ఇలా డాక్టర్ మీకు చెప్పేసిన తర్వాత? మాకు డాక్టర్ చెప్పేసి దాదాపు 3 మంత్స్ అవుతుంది మేడం. ఓకే, అప్పటి నుంచి ఫండ్ రైజ్ చేస్తున్నాము. ఇప్పటిదాకా 34 lakhs కలెక్ట్ అయింది. ఓకే, మీరు ఎవరెవరిని కలిసారు ఈ 3 monthsలో? ఎవరితో మాట్లాడారు? మీకు అంటే చెప్పగానే మీకు రెస్పాండ్ అయింది వాళ్ళు ఎవరు చెప్తారు మేడం? మాకు బాబుకి చెప్పగానే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ రెస్పాండ్ అయ్యారు. అలాగే మాకు బాలయ్య సార్ ఉన్నారు కదా, బాబుకి పేపర్లో నందమూరి బాలకృష్ణ సారు వాళ్ళ ఆఫీస్ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచినే మాకు కాల్ వచ్చింది, ఆఫీస్ దగ్గరికి రండి ఇట్లా అని చెప్పేసి. మేము బాబుని తీసుకెళ్ళి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం మేడం. తీసుకెళ్ళి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక సార్ వాళ్ళు మాకు చెప్పచ్చు కదా అనేసి చెప్పారు, మేము హెల్ప్ చేస్తామని. సార్ వాళ్ళు కూడా మేము కూడా హెల్ప్ చేస్తామని అయితే బాలకృష్ణ సార్ అంటే బాలయ్య సారు మాకు ఫోన్ చేసి తను చెప్పడం అనేది మా అదృష్టం అనుకుంటాం మేడం నిజంగా. అంటే మేమైతే హెల్ప్ చేస్తామమ్మా అని చెప్పారు మేడం మాకైతే. ఇంకా రాజకీయ నాయకుల్ని ఇంకెవరినైనా కలిసారా మీరు? ఆల్మోస్ట్ మేడం అక్కడున్న రాజకీయ నాయకులందరినీ కలిసాం మేడం. అందరూ అన్నారు మేము లోకేష్ దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారు, హెల్ప్ చేస్తామని చెప్పారు. మరి వచ్చేసి హెల్త్ మినిస్టర్ని కూడా కలిసాము, కలెక్టర్ని కూడా కలిసాం మేడం. ఏమన్నారండి వాళ్ళు? వాళ్ళు కూడా అదే గవర్నమెంట్ దాకా తీసుకెళ్తామని హెల్ప్ చేస్తామని చెప్పారు మేడం వాళ్ళైతే. అయితే దీనికి ఏమైనా టైం ఉందా డాక్టర్ గారు? ఇప్పుడు ఈ పర్టికులర్ పీరియడ్ లోపలనే మీరు కలెక్ట్ చేయాలి బాబుకి 3 years లోపే బాబుకి ఇంజెక్షన్ వేయాలన్నారు. 3 years అబోవ్ వేసినా ఆ ఇంజెక్షన్ అనేది యూజ్ ఉండదు అని చెప్పారు. బాబు 2.5 years, కేవలం 5 months మాత్రమే. 5 months ఉంది. 5 monthsలో మీరు ఫండ్ రైజింగ్ కలెక్ట్ చేసుకోవాలి. బాబు గురించి ఈ సిచ్యువేషన్ తెలిసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రెస్పాండ్ అయ్యారు? బాబు కళ్ళలో ఉందంటేనే మేడం, డెలివరీ అయినప్పుడు కూడా మేము అంటే మామూలు పెయిన్స్ వచ్చినప్పుడు కూడా అప్పుడు ఎంత సఫర్ అయ్యానో బాబుకి. అది నార్మల్ డెలివరీయా మీకు? సిజేరియన్? నార్మల్ డెలివరీ. అప్పుడు ఎంత పెయిన్ పడ్డానో ఇప్పుడు నేను అంత పెయిన్ రోజు అనుభవిస్తున్నాను మేడం.
వీటితో పాటు మా ఆడపడుచు బాబు ఒక బాబు ఉన్నాడు. వాడు తిరుగుతూ ఉంటాడు మేడం. వాడు నడచాలా అని అంటుంటాడు. వాడు ఎప్పుడెప్పుడు నడుస్తాడా అని నేను ఎప్పుడు చూసుకునే ఉంటాను మేడం. అందుకని నేను నా బిడ్డను నేనే కాపాడుకోవాలని ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి వెళ్ళి అడుగుతున్నాను. ఓకే. బాబు రోజువారీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు? అంటే దీనివల్ల ఫుడ్ తీసుకోకపోవడం కానీ, నడవడం కానీ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటాయా? ఉన్నాయి మేడం. ఫ్యూచర్లో అంటే తానంతటి తాను కూర్చోలేడు. అట్లీస్ట్ ఈ కాలు వాడి కాలు వాడు కూడా ముందరకు తీసుకోలేకపోతున్నాడు మేడం. భోజనం తినేటప్పుడు నార్మల్గా తినే పిల్లల కంటే వీడు చాలా లేట్గా తింటాడు మేడం. ఎక్కువ భోజనం తినేటప్పుడు అంటే మీరు ఇంకా 24 అవర్స్ ఇలా ఎత్తుకొని లేదా ఎక్కడికి వెళ్ళినా పడుకోబెట్టాలా? లేదంటే మేము ఎక్కడికి వెళ్ళినా బాబుని చేతిలోనే ఎత్తుకుని వాడు అంటే నార్మల్ పిల్లల మాదిరిగా వాడు వెయిట్ స్టిఫ్గా ఉండలేడు మేడం. వెయిట్ మొత్తం చేతుల మీద వదిలేస్తాడు. అంటే నడుము అవును. అందుకని బాబుని ఎత్తుకొని చాలాసేపు అంటే తిరగాలంటే అవ్వదు మేడం అసలు నిజంగా. అంటే ఫుడ్ ఎలా తీసుకుంటాడు? ఫుడ్ అయితే తీసుకుంటాను మేడం. నార్మల్గానే తినిపిస్తే ఏదైనా అంటే తింటాడు. డాక్టర్స్ ఈ ఫుడ్ పెట్టకూడదు ఫుడ్ అలా ఏం చెప్పలేను మేడం. బాబుకి వాటర్ తాపేటప్పుడు కానీ భోజనం తినిపించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టాలని అయితే చెప్పారు మేడం. ఫుడ్ విషయంలో వచ్చేసి బాబు ఎక్కువ లేట్గా అంటే పడుకునేటప్పుడు కూడా అంతే మేడం, బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది అని చెప్పేసి బాబుకి బ్రీతింగ్ ఇష్యూ ఇది ఆక్సిజన్ బాక్స్ అనేది ఇచ్చారు. అది నైట్లో కంటిన్యూగా పెడుతుంటాం. అంటే అర్ధరాత్రులు ఏడవడం కానీ ఎక్కువ టైమ్స్ లేస్తూనే ఉంటాడు మేడం. అది బ్రీతింగ్ ఇష్యూ వల్ల టైం లేస్తూనే ఉంటాడు. ఎక్కువ వాటర్ తాగినప్పుడు కూడా అంతే మేడం, పొరబడుతూనే ఉంటాడు మేడం. చాలా చాలా అంటే ఏడవడం కానీ లేదా నొప్పులని ఏమైనా నొప్పి వస్తుందని ఎక్కువ అంటే కాళ్ళు నొప్పిస్తాయి అని అంటుంటాడు మేడం. తినడానికైతే కొంచెం ఇబ్బందిగా ఉంది మేడం. అది తినేటప్పుడు ఇక్కడ మింగేటప్పుడు కొంచెం నొప్పిస్తుంది. అందుకని వాడు ఎక్కువ భోజనం తినకుండా వాటర్ టైప్లోనే తీసుకోవడానికి ఇష్టపడి పాలు తాగేస్తాడు మేడం ఎక్కువ. బాబు గురించి చెప్పగానే వాళ్ళ ఫాదర్ అంటే ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? అంటే ఆయన ఎలా ఏమనుకుంటున్నారు మేడం? యాక్చువల్గా అయితే బాబు వాళ్ళ ఫాదర్ అయితే ఫస్ట్ అక్కడ చెప్పగానే 16 కోట్లు ఇంజెక్షన్ అని చెప్పగానే తనైతే చాలా సఫర్ అయ్యాడు మేడం. 16 కోట్లు అంటే మా వల్ల కాదని తను కూడా సైలెంట్ అయిపోయారు మేడం. మా వల్ల కాదు, వాడు బతికినాళ్ళు బతికి మా కళ్ళ ముందు అని చెప్పేసి సైలెంట్ అయిపోయాం మేడం. తర్వాత మాకు ఈ ఛాన్స్ ఉంది, ఇంజెక్షన్ ఉంది, మనకి ఛాన్స్ ఉంది, బతికించుకునే ఇది ఉంది అని చెప్పేసి మేము సరే నా బిడ్డ మేము కాపాడుకుంటామని చెప్పేసి జనాలు ఎలాగైనా హెల్ప్ చేశారు. ప్రజలే దేవుళ్ళు అంటారు కదా మేడం, హెల్ప్ చేశారనేసి మేము మా ధైర్యంతో మేము ముందుకు వచ్చాం మేడం. మీ బంధువుల్లో తెలిసిన వాళ్ళల్లో వాళ్ళు ఏమైనా సహాయం చేశారా మీకు ఇప్పటివరకు? బంధువులు కూడా హెల్ప్ చేశారు మేడం. వాళ్ళు డబ్బు పరంగా, మళ్ళీ తర్వాత వచ్చేసి వాళ్ళు కూడా మాతో పాటే వచ్చి ఫండ్ కలెక్షన్ కూడా చేస్తున్నారు మేడం. మాతో పాటు ఎక్కడికి వెళ్ళి ఫండ్ కలెక్షన్ కానీ ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చి వాళ్ళు కూడా చాలా హెల్ప్ అంటే చాలా చేస్తున్నారు మేడం. రిలేటివ్స్ కానీ ఇక్కడ మళ్ళీ తెలిసిన వాళ్ళు కానీ. అంటే మీరు ఇప్పుడు కోరుకుంటుంది ఏంటి? అంటే ప్రజల నుంచి సహాయం కావాలని కోరుకుంటున్నారా లేదా రాజకీయ నాయకుల నుంచి సహాయం? మేడం నేను కోరుకుంటున్నా అంటే ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఇది గవర్నమెంట్ దాకా, మీడియా కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ప్రతి ఒక్కరూ స్పందించి వాళ్ళు గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను మేడం. మా బాబు ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని. ఇన్ఫ్లుయెన్సర్స్ అలాంటి వాళ్ళు వీడియోలు చేసే వాళ్ళ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు అట్లీస్ట్ చూసి వాళ్ళు చేసే వాళ్ళైనా హెల్ప్ చేసి అట్లీస్ట్ షేర్ అయినా చేసి ప్రజల్లోకి ఎక్కువ ఈ విషయం అనేది తెలుస్తుంది అని చెప్పి గవర్నమెంట్ దాకా తీసుకెళ్తే మా బాబు ప్రాణాలు నిలబడతాయి అనేసి మేము కోరుకుంటున్నాం. అంటే ఇలా మీరు బాబు యాక్టివ్గా ఉన్నాడు, మీరు ఇలా ఫండ్ రైజింగ్ చేయండి అని మీకు డాక్టర్ గారు చెప్పడం వల్లనే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారా? అవును మేడం. బాబు యాక్టివ్గా ఉన్నాడు, ఇంజెక్షన్ పడితే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది అంటే మనకి ఆ ఛాన్స్ ఉన్నప్పుడు బిడ్డని బాబు కళ్ళ ముందు మనం బిడ్డ పోతుందంటే ఏదో ఒక రోజు 2 రోజులు చనిపోతే 2 రోజులు ఏడుస్తాము ఊరికైపోతుంది. కానీ కళ్ళ ముందు వాడు పారాడకుండా ఒకే దగ్గర కూర్చొని ఉంటే వాడు మేడం ఇంకోటి వేరే వాళ్ళ పిల్లలు పారాడుతూ ఉంటే నేను లేస్తానమ్మా లేపు నన్ను అని అడుగుతూ ఉంటాడు మేడం. వాడు వాళ్ళ ఆడుకోవాలని అనిపిస్తుంటుంది మేడం. వాళ్ళ అక్క ఉంది మేడం, వాళ్ళ అక్క కూడా ఆడుకోవాలని అంటుంది. ఎందుకమ్మా బాబుకి ఇట్లా నాతో ఆడుకోలేకపోతున్నాడా అని అడుగుతుంది.
మాటలు అన్నీ వస్తాయా? మాటలు బాబుకి అన్నీ మాట్లాడతాడు మాట్లాడతాను మేడం మాట. బాబుకి ఇప్పుడు తీసుకున్న మెడిసిన్ కానీ లేకపోతే సిరప్స్ కానీ? బాబుకి ప్రస్తుతానికి ఇది వాళ్ళు సిరప్లు కూడా ఇచ్చారు మేడం. 3 months యూజ్ చేయమన్నారు. సిరప్ వచ్చేసి ఫర్ మంత్ 2 బాటిల్స్ అవుతాయి. ఒక్క బాటిల్ వచ్చేసి 16,000 మేడం బాటిల్. ఆ సిరప్ కంటిన్యూ ఇంజెక్షన్ వేసే వరకు ఆ సిరప్ అనేది కంటిన్యూ 2 bottles, 2 బాటిల్స్ ఫర్ మంత్కి 16,000 మేడం. ఇప్పుడు మేము ఇంకా దాంతోపాటు ఇంకా కొన్ని సిరప్స్ ఇస్తాం. ఫర్ డేకి 5 or 6 సిరప్స్ వేస్తాం మేడం. మనము ఫీవర్ వస్తేనే ఎప్పుడో ఒక్కొక్క సిరప్ వేసుకుంటేనే ఎట్లా అనిపిస్తుంది, తాగబుద్ది అయ్యేది. కానీ డైలీ 5 సిరప్స్ వేసుకుంటాడు మేడం బిడ్. ప్రతి ఒక్కరికి కోరుకునేదంటే ప్రతి ఒక్కరూ హెల్ప్ చేసి ఈ విషయాన్ని గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళి నా బిడ్డని ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాను మేడం. ఈ మీడియా వాళ్ళు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ తలుచుకుంటే ఏదైనా చేయగలరు మేడం. నిజంగా తప్పకుండా అందరూ కలిసి పునర్విక విషయంలో మనం చూసాం పాప చాలా సేఫ్గా. పునర్విక విషయంలో మీడియా వాళ్ళే ఎక్కువ సపోర్ట్ చేసి కానీ ఇన్ఫ్లుయెన్సర్ సపోర్ట్ చేసి వాళ్ళు నారా లోకేష్ సార్ దగ్గరికి వెళ్ళే వరకు తీసుకెళ్లారు. అలాగే నా బిడ్డ విషయాన్ని కూడా అక్కడ దాకా తీసుకెళ్ళి మీ మీడియా వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా మా బిడ్డ ప్రాణాలు కాపాడతానని కోరుకున్నాం. ప్లీజ్ దయచేసి నా బిడ్డ ప్రాణాలు కాపాడండి మేడం మీరు. అమ్మ, మీరు ప్రజలకి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మేడం, ఎవరైనా మాకు దాతలు హెల్ప్ చేయాలనుకుంటే కింద మా నెంబర్ కానీ ఫోన్పే నెంబర్ కానీ స్కానర్ కానీ ఇస్తాము. వాళ్ళు ఆ నెంబర్ కానీ హెల్ప్ చేయొచ్చు మేడం. వాళ్ళు బాబుకి ఎక్కువ టైం అనేది లేదు, కేవలం 5 months మాత్రమే ఉంది. ఎవరైనా హెల్ప్ చేసే దాతలు ఉంటే మా బాబుకి హెల్ప్ చేయండి. 3 years లోపు ఆ ఇంజెక్షన్ వేయించేయాలా. మీరు ఎవరైనా దాతలు హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి. అలాగే మీరు హెల్ప్ చేయాలని స్థితిలో ఉంటే కానీ అట్లీస్ట్ ఎవరికైనా షేర్ చేసి మా బాబు విషయాన్ని షేర్ చేసి ప్రాణాలు కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు వేసే ప్రతి ఒక్క రూపాయి కూడా మా బిడ్డ ప్రాణాలు కాపాడుతుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.